ఏపీలో అధికార టీడీపీ కూటమి భయపడుతోందా? వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోందా? అందుకే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటుందా? పార్టీ కేడర్ను అధిష్టానం అందుకే హెచ్చరిస్తోందా? అధినేత అలర్ట్ను కేడర్ ఎలా తీసుకుంటుంది? నెక్స్ట్ ఫ్యాన్ పార్టీ పవర్లోకి వస్తే ఎలా ఉండబోతోంది? వైసీపీలో దూకుడుగా ఉన్న నేతలు అరెస్ట్. కేడర్ దూకుడును తగ్గించాలని టీడీపీ ఆదేశం. వైసీపీ పవర్లోకి వస్తే టీడీపీకి మళ్లీ కష్టాలు. మళ్లీ వైసీపీ గెలుపుపై టీడీపీలోనూ అనుమానాలు. పథకాల విషయంలో కూటమిపై ప్రజల్లో అసంతృప్తి. ముందస్తుగా జాగ్రత్త పడుతున్న టీడీపీ. ఏపీ రాజకీయాలు ఎక్కడా బోరు కొట్టకుండా సై అంటే సై అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దూకుడుగా ఉన్న నేతలు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అడ్డగోలుగా వ్యవహరించిన చాలా మంది నేతలు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అయితే దీనిని గుణపాఠంగా తీసుకుంది టీడీపీ. సోషల్ మీడియాతో పాటు బయట కూడా వీలైనంత వరకు దూకుడును తగ్గించాలని కేడర్కు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అధిష్టానం. వైసీపీ హయాంలో చాలామంది నేతలు దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థుల విషయంలో నోరు పారేసుకునేవారు. సోషల్ మీడియా విషయంలో చెప్పనవసరం లేదు, శృతి మించి మాట్లాడారు. కొందరు నేతలైతే తిట్ల దండకంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. అటువంటి వారంతా మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పుడు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ నాయకత్వం సైతం మేల్కొంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకూడదని భావిస్తోంది. అందుకే దూకుడు తగ్గించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేసింది టీడీపీ హైకమాండ్. అయితే ప్రస్తుతానికి టీడీపీ కూటమి కేవలం 10 నెలల పాలన మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంకా విలువైన సమయం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా అన్న అనుమానాలు టీడీపీ శ్రేణులకు కూడా కలుగుతున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల నుంచి ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. అయితే అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ సంస్థలు సైతం క్యూ కడుతున్నాయి. అయితే ఎక్కడో ఒక అపనమ్మకం కలుగుతోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమవుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వ పనితీరును ఎప్పటికీ ఇప్పుడు కొలవలేము. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలే అవుతుంది. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు అమరావతి రాజధాని పనులతో పాటుగా ఇతరత్ర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత చూడలేం, అనుకూలతను పరిగణలోకి తీసుకోలేం. అయినా సరే గత అనుభవాల దృష్ట్యా టీడీపీలో ఒక రకమైన భయం ఉంది. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్య నుంచి మంచి పరిపాలన అందించిన ప్రజలు తిరస్కరించారు. 2019లో జగన్ సంక్షేమ పథకాలు పుష్కలంగా, రాజకీయాలకు అతీతంగా అందించిన ప్రజలు లెక్క చేయలేదు. అందుకే ఇప్పుడు అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయినా సరే లోపల వైసీపీ గెలుపుపై కూడా భయం ఉంది. వైసీపీ హయాంలో చాలామంది నేతలు దూకుడుగా వ్యవహరించారు. సోషల్ మీడియా వేదికగా కూడా రెచ్చిపోయారు. అటువంటి వారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ సైతం జాగ్రత్త పడుతోంది. మునుముందు వైసీపీ శ్రేణులకు ఎదురైన పరిస్థితి తలెత్తకుండా సొంత క్యాడర్ను అప్రమత్తం చేస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో అనవసర, అసభ్యకర పోస్టులు పెట్టవద్దని ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల్లో కూడా దూకుడు, వివాదాలకు దూరంగా ఉండాలని నేతలకు సూచిస్తోంది. అయితే వైసీపీ శ్రేణులు దీనిని భయం అంటూ ఉండగా సంయమనమని టీడీపీ చెబుతోంది.